అది జూన్ 2023 ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా చెరుకు చేల మధ్య ఒక శవం దొరికింది. ఉరివేసి చంపేశారు. అది కూడా ఆమె చీరతోనే. అది మొదలు. తర్వాత మరో శవం, మళ్ళీ మరో శవం. 14 నెలల్లో 9 మంది మహిళలు. అదే పద్ధతి, అదే చోటు, అదే దయలేని చేతులు. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఒక అడవి మనిషి గురించి, ఒక స్త్రీ దేశి గురించి. ఉత్తరప్రదేశ్ లోని 14 నెలలు టెర్రర్ సృష్టించిన కుల్దీప్ గంగ్వార్ గురించి. మొదటి శవం దొరికింది జూన్ 5, 2023న బరేలీ జిల్లాలోని షాహి మరియు షిష్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఒక మహిళ పేరు కుష్మా ఖజూరియా గ్రామానికి చెందినది. పొలం పని చేయడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె శవం చెరుకు చేలో దొరికింది. ఉరివేసి చంపారు. అది కూడా ఆమె ధరించిన బట్టలతోనే. పోలీసులకు అనుమానం వచ్చింది, కానీ ఒంటరి సంఘటన అని అనుకున్నారు. తర్వాత రెండవ శవం, తర్వాత మూడవ శవం. జూలై 22, 2023న వీరావతి, అక్టోబర్ 31న మెహమూద్దాన్, నవంబర్ 20న మరో మహిళ, నవంబర్ 26న ఉర్మిళాదేవి. ఒకరి తర్వాత ఒకరు పడిపోయారు. బాధితులందరూ 45 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు మహిళలు. అందరినీ మధ్యాహ్నం వేళ పొలాల్లో చంపారు. అందరి బట్టలు చెల్లాచెదురుగా ఉన్నాయి. గ్రామాల్లో భయం మొదలైంది. కుల్దీప్ కుమార్ గంగ్వార్ అనే 35 ఏళ్ల వ్యక్తి నవాబ్ గంజ్ లో నివసించేవాడు. అతను చేసే పని ఏమీ లేదు. తిరిగేవాడు, తాగేవాడు. అతని ప్లాన్ చాలా స్పెసిఫిక్ గా ఉండేది. ఒంటరిగా ఉన్న మహిళలను చూసి వారిని అప్రోచ్ అయ్యేవాడు. తన మాటను తిరస్కరించిన మహిళలను వారి సొంత చీరతోనే ఉరివేసి చంపేవాడు. చెరుకు చేలను క్రైమ్ లొకేషన్ గా సెలెక్ట్ చేసేవాడు. దట్టంగా పెరిగే చెరుకు మొక్కలు అతన్ని దాచిపెట్టేవి. ఎవరూ చూడలేరు. శవాలన్నిటి దగ్గర ఒకే ప్యాటర్న్ కనిపించేది. బట్టల ముడి ఎప్పుడు ఎడమ వైపే ఉండేది. ఈ ఒక్క డీటెయిల్ పోలీసులకు చాలా ఇంపార్టెంట్ అయ్యింది. ఒకే హంతకుడు అన్ని చేస్తున్నాడు అని. అతను బాధితులను షికార్ వేట అని పిలిచేవాడు. విచారణలో ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదు. ఒక మనిషి ఇలా మారాడంటే తన గతం ఏమిటి? చిన్నప్పుడు తన తండ్రి సవతి తల్లి మాటలు విని సొంత తల్లిని హింసించేవాడు. ఆ దృశ్యాలు అతని మనసును లోతుగా నాటుకుపోయాయి. పెద్దయ్యాక పెళ్లి చేసుకున్నాడు, కానీ భార్యను హింసించేవాడు. చివరికి భార్య అతన్ని వదిలి వెళ్లిపోయింది. తల్లి పట్ల తండ్రి హింస, తర్వాత భార్య వదిలి వెళ్లడం, ఈ రెండు కలిసి అతనిలో స్త్రీల పట్ల తీవ్రమైన ద్వేషం పెంచాయి. అతను హత్య చేసిన మహిళల ఐడెంటిటీ కార్డ్స్, బిందీలు మరియు లిప్స్టిక్స్ లు తన దగ్గర దాచుకునేవాడు, ట్రోఫీస్ లాగా. ఇది ఒక క్లాసికల్ సీరియల్ కిల్లర్ బిహేవియర్. 5 హత్యల తర్వాత హఠాత్తుగా ఆగిపోయింది. మొదటి 5 హత్యల తర్వాత 7 నెలలు శాంతిగా గడిచింది. కానీ జూలై 2, 2024న మళ్ళీ ఒక మహిళ శవం దొరికింది. హౌస్పూర్ గ్రామానికి చెందిన అనితాదేవి. ఆమె బ్యాంక్ కి వెళ్ళింది, తిరిగి రాలేదు. ఆమె తన సొంత చీరతో చెరుకు తోటలో వేలాడుతూ దొరికింది. ఇప్పుడు పోలీసులకు పట్టు వదలడం ఇంపాసిబుల్ అయ్యింది. పై అధికారులు డైరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు. ఆపరేషన్ తలాష్ మొదలైంది. 22 టీంలు, 600 కొత్త సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. 1500 కెమెరా ఫుటేజ్ అనలైజ్ చేశారు. మొత్తం 2100 సీసీటీవీ కెమెరాలను రివ్యూ చేశారు. 150,000 మొబైల్ నెంబర్స్ ని డేటా అనలైజ్ చేశారు. ఎస్ఎస్పీ అనురాగ్ ఆర్య నేతృత్వంలో 24 గంటలు వార్ రూమ్ నిర్వహించారు. ఆఫీసర్స్ ప్లేన్ కార్డ్స్ లో మరియు యూనిఫామ్ 2 విధాలుగా మెహరించారు. అసలు ఈ కేసు టర్నింగ్ పాయింట్ ఎలా వచ్చిందంటే, ఒక టీ స్టాల్ వర్కర్ పోలీసులకు ఇలా చెప్పాడు: ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఈ హత్యల గురించి బడాయిగా మాట్లాడాడని చెప్పారు. పోలీసులు హంతకుడి స్కెచ్ రిలీజ్ చేశారు. కుల్దీప్ గంగ్వార్ ముఖం ఆ స్కెచ్ లో రెండిటికి మ్యాచ్ అయ్యింది. పోలీసులందరూ గ్రామస్తుల వేషం ధరించారు. అతని రొటీన్ అబ్జర్వ్ చేశారు. తర్వాత ఆగస్టు 9, 2024న అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో అతను నిజం ఒప్పుకున్నాడు. 6 హత్యలు తానే చేశానని అడ్మిట్ చేశాడు. బాధితులందరూ 45 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు మహిళలు. అతని దగ్గర చనిపోయిన మహిళల ఐడెంటిటీ కార్డ్స్, బిందీలు మరియు లిప్స్టిక్లు దొరికాయి. అతడు మెంటల్లీ స్టేబుల్ కాదని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అతనిపై ఐపీసీ యొక్క మల్టిపుల్ సెక్షన్స్ కింద హత్య మరియు అటెంప్టెడ్ రేప్ కేసులు నమోదయ్యాయి. బరేలీ గ్రామాలకు ఒక పెద్ద రిలీఫ్ వచ్చింది. 14 నెలల టెర్రర్ అయిపోయింది. కానీ ఒక్క ప్రశ్న మిగిలింది. 9 హత్యలు జరిగాయి. అతను 6 మాత్రమే చేశాడు. మిగిలిన 3 హత్యలు ఎవరు చేశారు? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అతని మెంటల్ హెల్త్ ఎగ్జామినేషన్ కూడా చేయాలని అథారిటీస్ నిర్ణయించాయి. 9 మంది మహిళలు. వారిలో ఒక్కొక్కరు ఒక కుటుంబానికి అమ్మ, ఒక పిల్లలకు తల్లి. వారిలో ఒక్కొక్కరు తన సాధారణ పని చేశారు. బ్యాంక్ కి వెళ్లారు, పొలం పని చేశారు, ఇంటికి తిరిగి రాలేదు. వారి కుటుంబాలు వారికి న్యాయం కావాలని కోర్టు దగ్గర నిల్చున్నారు, వేచి ఉన్నారు. 9 మంది మహిళలు, 14 నెలలు, 25 కిలోమీటర్ల రేడియస్ లో ఒకే పద్ధతి, ఒకే చేతులు. కుల్దీప్
కుమార్ అందరికీ ఒక సాదా మనిషిలాగా కనిపించేవాడు, కానీ లోపల ఒక ట్విస్టెడ్ మనసు పనిచేసేది. బాల్యంలో మిగిలిన తన జ్ఞాపకాలు అతన్ని రాక్షసుడిగా మార్చాయి. ఈ కేసు మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఎవిల్ ఎప్పుడు పరిచయమైన ముఖంతోనే వస్తుంది. ఒంటరిగా పొలాల్లో వెళ్లే ఆ తల్లులకు ఏ ముప్పు పొంచి ఉందో వారికి తెలియదు. మానసిక ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకూడదు. గృహహింస సమాజానికి ఒక సంకేతం. ఈ సంకేతాన్ని మనం సమయానికి గుర్తించాలి. 2023 జూన్ 5 నుండి 2024 ఆగస్టు 9 వరకు 14 నెలలు బరేలీ జిల్లాలో ఒక నీడ అందరినీ వణికించింది. 9 మంది మహిళలు వారి జీవితాలను ఆ నీడకు అర్పించారు. ఇప్పుడు ఆ నీడ బరేలీ జైల్లో ఉంది. విచారణ జరుగుతుంది, కానీ ఆ 9 మంది ఇళ్లలో ఒక ఖాళీ కుర్చీ ఉంది. ఈ కథ చూడండి, ఈ కథను గుర్తు పెట్టుకోండి. ఈ కథ మీ వారందరితో పంచుకోండి. ఒక అవగాహన కోసం. మీరు అనుకోవచ్చు, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉంటారా అని. ఎవరికి తెలుసు, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కమెంట్ లో చెప్పండి. నెక్స్ట్ ఏ రియల్ క్రైమ్ స్టోరీ కావాలో లేక ఏ హర్రర్ స్టోరీ కావాలో చెప్పండి.